హాట్‌స్టార్‌లో కొత్తగా స్ట్రీమ్ అవుతున్న మూవీ 'ఫ్రీడమ్'. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఈ మూవీ మనకి నార్మల్‌గా ట్విట్టర్‌లో అక్కడిక్కడ చూస్తే మూవీ ల్యాగ్‌గా ఉంది అంటున్నారు కానీ ల్యాగ్‌గా ఏం లేదు. ఎందుకంటే ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఇన్వెస్టిగేషన్ మూవీ అన్నప్పుడు కొంచెం మనకి లింక్‌లు, ప్రాబ్లమ్ సాల్వింగ్, కేస్ సాల్వింగ్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి క్లియర్‌గా చూపిచ్చారు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వస్తే మనకి హీరో యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ అండ్ కానిస్టేబుల్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మూవీ చూస్తుంటే ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఇలా స్టోరీ లైన్‌కి వస్తే మాత్రం మనం ఎప్పుడూ క్రిమినల్ హిస్టరీ లేని ఒక ఊర్లో అప్పుడే మన హీరో పోస్టింగ్ తీసుకుంటాడు. హీరో ఎప్పుడైతే పోస్టింగ్ తీసుకుంటాడో అప్పటి నుంచి ఆ ఊర్లో కొన్ని క్రైమ్స్ జరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సడన్‌గా హీరో రావడంతో క్రైమ్స్ అన్నీ జరగడంతో హీరోకి ఇన్ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల హీరో మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సాల్వ్ చేయడానికి క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఆ హీరో ఆ క్రైమ్స్‌ని ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఆ క్రైమ్స్ ఏంటిదనేదే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీలో మైనస్ లాగా అనిపించింది ఏంటంటే అక్కడక్కడ కొంచెం లాజిక్ లేకుండా కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కొంచెం రష్‌గా, అది కొంచెం క్లీన్‌గా లేకుండా అసలు ఏమైంది, ఎందుకయింది, ఇట్లా ఎందుకు జరుగుతుంది అనేది కొంచెం అర్థం కాకుండా తీశారు. బావుంటుంది. బట్ మనం ఇంకా కొంచెం బెటర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ మూవీని. బట్ డీసెంట్ వాచ్ మూవీ అని చెప్తాను. నేనైతే ఈ మూవీకి 3.5 రేటింగ్ ఇస్తాను. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగులో అవైలబుల్‌గా ఉంది.